ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేది ఏంటంటే స్వింగ్ స్టార్టర్లో 1 MQ ప్లాంట్ లోడ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వింగ్ స్టార్టర్లో మనకి చూస్తే 2 సిరీస్ ఉంటాయి అన్నమాట, M సిరీస్ అండ్ H సిరీస్. అంటే మొబైల్ బ్యాచింగ్ ప్లాంట్స్, తర్వాత H సిరీస్ ప్లాంట్స్. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి M సిరీస్కి H సిరీస్కి? M సిరీస్లో వచ్చేసరికి అగ్రిగేట్ సిస్టమ్ అనేది బకెట్తో ఉంటుంది అన్నమాట. బట్ H సిరీస్లో వచ్చేసరికి కన్వేర్తో ఉంటుంది. కస్టమర్ ప్రిఫర్ చేసుకునేది ఎందుకంటే బకెట్ మీద కొంచెం భయపడే వాళ్ళు H సిరీస్లోకి వెళ్తారు అన్నమాట. చూసుకుంటే M సిరీస్కి తక్కువ స్పేస్ పడుతుంది, H సిరీస్కి కొంచెం ఎక్కువ స్పేసే పడుతుంది, త్రూ కన్వేర్ ఉంటుంది కాబట్టి. సో అది అండ్ ఇంకోటి, మనం లోడ్ క్యాలిక్యులేషన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ బోర్డ్లో మనం ఇన్కమింగ్ సప్లై ఇస్తాం కదా, ఇన్కమింగ్ సప్లై గురించి కొంచెం అవగాహన ఉండాలి. లైక్ మనకి పర్మిషబుల్ వోల్టేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. లైక్ 380 నుంచి 440 ఇన్ బిట్వీన్ మాత్రమే ఉండాలి. ఒకవేళ 380 కన్నా బిలో వెళ్ళిందంటే, లేకపోతే 440 కన్నా అబోవ్ వెళ్ళినా సరే మనకి ప్యానల్ బోర్డ్లో 4U1 అని ఒక రిలే ఉందన్నమాట. సింగిల్ ఫేజ్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. సో మన కంపెనీ నుంచి వచ్చిన పర్మిషబుల్ వోల్టేజ్ వచ్చేసరికి 380 నుంచి 440, మ్యాక్సిమం 400 నుంచి 420 లోపు ఉండేలా చూసుకోవాలన్నమాట. సో అది మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన థింగ్ అనమాట. అండ్ లోడ్ క్యాలిక్యులేషన్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సర్ కెపాసిటీ, మిక్సర్ వచ్చేసరికి 50 HP మోటార్ అనమాట. మిక్సర్ కెపాసిటీ దాని కిలో వాట్స్ కన్వర్ట్ చేస్తే 37 కిలో వాట్స్. దాని యాంప్స్ వచ్చేసరికి 62 యాంప్స్ అనమాట. సో మనకి ఇలా హెచ్పి ఎంత, కిలో వాట్స్ ఎంత అండ్ యాంప్స్ ఎంత ఈ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ట్రబుల్ షూటింగ్లో కూడా మనకి ఉపయోగపడింది. ఎందుకంటే మనం ఈ యాంప్స్, రేటెడ్ యాంప్స్ని బట్టే అక్కడ MPCBలో రేంజ్ అనేది సెట్ చేసుకోగలం. సో ఎందుకంటే మనకు రేటెడ్ యాంప్స్ కన్నా ఎక్కువ మనకు MCBలో సెట్ చేసామంటే దానివల్ల ఏమవుతుంది, MCB మనం పెట్టేదే మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో అక్కడ నువ్వు ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుంది, ఇక్కడ మోటార్ ఒకవేళ వైండింగ్ పోయినా, ఇంటర్నల్ ఏమన్నా ఫాల్ట్ అయినా, లేకపోతే ఎక్కడైనా సప్లై ఏమన్నా ఇదైనా సరే అక్కడ మీకు MPCBకి తెలియదు. ఎందుకంటే రేటెడ్ యాంప్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రేంజ్. సో టోటల్ మోటార్ కాలిపోయేదాకా ఈ MCB అనేది ట్రిప్ అవుతుంది. బట్ నువ్వు రేటెడ్ యాంప్స్ కన్నా తక్కువ పెడితే ఏమవుతుంది, అక్కడ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా సరే MPCB అనేది ట్రిప్ అయిపోతుంది. సో మోటార్ దాకా ఆ డ్యామేజ్ అనేది ఉండదు అనమాట. సో అందుకని మనం MPCB ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడే నోట్ చేసుకోండి. మిక్సర్కి వచ్చేసరికి 50 HP మోటార్ అండ్ దీని కిలో వాట్స్ వచ్చేసరికి 37 కిలో వాట్ అండ్ దీని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 62 యాంప్స్ అనమాట. తర్వాత మనకి మేజర్గా ఉంది స్కిప్ అనమాట. స్కిప్ మోటార్ వచ్చేసరికి మనకి 20 HP మోటార్ యూజ్ చేస్తాం. 20 HP మోటార్ అంటే దాని కిలో వాట్స్ వచ్చేసరికి 15 కిలో వాట్స్ అనమాట. దాని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 26.5 యాంప్స్ అనమాట. సో స్కిప్ మోటార్కి మనం యూజ్ చేసేది 20 HP మోటార్, దాని కిలో వాట్స్ వచ్చేసరికి 15 కిలో వాట్స్, దాని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 26.5 రేటెడ్ యాంప్స్ అనమాట. సో దీన్ని బట్టి మనం MPCBలో రేంజ్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. 26.5 కన్నా బిలోగా మనం సెట్ చేసుకోవాలి, చేసుకుంటే మనకు మంచిది. తర్వాత మనకు వచ్చేసరికి స్క్రూ కన్వేర్ అనమాట. స్క్రూ కన్వేర్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎన్ని సైలోడ్ పెట్టుకుంటే అన్ని స్క్రూ కన్వేర్లు ఉంటాయి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ లోడింగ్లో ఒక స్క్రూ మాత్రమే రన్ అవుతుంది అట్ ఏ టైం, 3 ఒకేసారి రన్ అవ్వవు. సో లోడ్ క్యాలిక్యులేషన్లో మనం ఒకటి మాత్రం చూస్ చేసుకోవాలి. అయితే మనకి స్క్రూ కన్వేర్కి వచ్చే మోటార్ ఈజ్ 15 HP మోటార్. 15 HP మోటార్ అంటే కిలో వాట్స్ కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 11 కిలో వాట్స్ అవుతుంది. సో దాని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 18 యాంప్స్ ఉంటుంది అన్నమాట. ఒక నిమిషం, 18 యాంప్స్ ఉంటుంది. సో స్క్రూ కన్వేర్కి వచ్చేసరికి మనకి 15 HP అండ్ 11 కిలో వాట్స్, రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 18 యాంప్స్ అనమాట. తర్వాత మనకి చూసుకుంటే వాటర్ డోజింగ్ వచ్చేసరికి కస్టమర్ స్కోప్ 5 HP మోటార్ పెట్టుకుంటారు, 7.5 HP మోటార్ పెట్టుకుంటారు అనేది కస్టమర్ స్కోప్ కింద ఉంటుంది. అది ఎక్స్టర్నల్ ఫ్రమ్ ద ప్లాంట్ అనమాట. తర్వాత మనం సిమెంట్ బ్లోవర్కి వచ్చేసరికి 50 HP మోటార్ అనేది 50 HP మోటార్ యూజ్ చేస్తాం. సో అది కిలో వాట్స్ కన్వర్ట్ చేస్తే ఎంత, ఇందాక మనం మిక్సర్కి ఎలాగైతే మనం క్యాలిక్యులేట్ చేసాం సేమ్ అలాగే 37 కిలో వాట్స్ అనమాట. దాని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 65 యాంప్స్. దానికి మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తాం, దానికి స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ యూజ్ చేస్తాం, ML4 స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద సిమెంట్ బ్లోవర్. అండ్ వాటర్ డిశ్చార్జ్కి వచ్చేసరికి మనం యూజ్ చేసే మోటార్ వచ్చేసరికి 7.5 కిలో వాట్ మోటార్ అనమాట. సో దానికి రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 21 యాంప్స్ అనమాట. తర్వాత వచ్చేసరికి కంప్రెసర్కి మన ప్లాంట్ అనేది
త్రూ న్యూమాటిక్ ద్వారా ఆపరేట్ అవుతుంది. గేట్స్ కానీ, తర్వాత M1Tలో మిక్సర్ గేట్ కానీ, తర్వాత సిమెంట్ వాటర్ డిశ్చార్జ్ కానీ, ఇవన్నీ మనకి న్యూమాటిక్ ఆపరేషన్ జరుగుతుంది త్రూ ఎయిర్ అనమాట. సో ఈ ఎయిర్ కావాలంటే మనకు కంప్రెసర్ కావాలి. కంప్రెసర్కి మనం యూజ్ చేసే మోటార్ వచ్చేసరికి 3 HP మోటార్ అనమాట. అది కిలోవాట్స్ కన్వర్ట్ చేస్తే 2.2 కిలోవాట్స్ అనమాట. దాని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి 5.1 యాంప్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ వైబ్రేటర్ అండ్ సిమెంట్ వైబ్రేటర్, రెండింటికి సేమే. మన శాండ్ వైబ్రేటర్ అండ్ సిమెంట్ వైబ్రేటర్ దేనికి యూజ్ చేస్తాం? సిమెంట్ అనేది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు యాక్యురేట్గా అంటే లోపల ఏమి ఉండకుండా వైబ్రేట్ అయితే మొత్తం డిశ్చార్జ్ అవ్వడం కోసం. శాండ్ కూడా తీసుకునేటప్పుడు ఎక్కడన్నా తడి శాండ్ ఉన్నా లేకపోతే త్వరగా గేట్లో పడినప్పుడు మనం వైబ్రేటర్ అనేది యూజ్ చేస్తాం శాండ్ అండ్ సిమెంట్లో కూడా. దానికి మనం యూజ్ చేసే మోటార్ వచ్చేసరికి 0.25, దాని కిలోవాట్స్ వచ్చేసరికి 0.18. సో దాని రేటెడ్ యాంప్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 0.41 అనమాట. దానికి శాండ్ వైబ్రేటర్కి అండ్ సిమెంట్ వైబ్రేటర్కి. తర్వాత యాడ్మిక్సర్ డోజింగ్ పంప్, దానికి మనం యూజ్ చేసే మోటార్ వచ్చేసరికి 1 HP మోటార్ యూజ్ చేస్తాం. 1 HP మోటార్ అంటే కిలోవాట్స్ కన్వర్ట్ చేస్తే 0.75 కిలోవాట్స్. దాని రేటెడ్ యాంప్స్ అంతా 2 యాంప్స్ నియర్లీ. సో టోటల్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి ఇదనమాట. టోటల్ మీరు మిక్సర్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు క్యాలిక్యులేట్ చేస్తే మిక్సర్ వచ్చేసరికి 37 కిలోవాట్, తర్వాత స్కిప్ వచ్చేసరికి 15 కిలోవాట్, తర్వాత స్క్రూ కన్వేయర్ వచ్చేసరికి 11 కిలోవాట్, 3 సైలోస్ యూస్ చేస్తే 3 × 2 11 అనమాట. తర్వాత సిమెంట్ అండ్ శాండ్ వైబ్రేటర్ ఈ రెండింటికి 0.18 కిలోవాట్స్ అనమాట ఇంటూ 2. తర్వాత వాటర్ డిశ్చార్జ్కి 7.5 కిలోవాట్, వాటర్ డోజింగ్కి మీకు 7.5 ఇచ్చేస్తే 7.5. తర్వాత సిమెంట్ బ్లోవర్కి 37 కిలోవాట్స్ అనమాట, 50 HP మోటార్ యూజ్ చేస్తాం కాబట్టి. తర్వాత కంప్రెసర్కి 2.2 కిలోవాట్, 3 HP మోటార్ యూజ్ చేస్తాం కంప్రెసర్కి. ఇంకా తర్వాత యాడ్మిక్సర్ డోజింగ్ పంప్కి 0.75 కిలోవాట్ అనమాట. టోటల్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేది 153 కిలోవాట్స్ అనమాట టోటల్. సో కాకపోతే మీరు లోడింగ్ నడిచేటప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే 120 కిలోవాట్స్ వస్తుంది అనమాట. ఒక్కసారి మీరు M1 ప్లాంట్ లోడింగ్ స్టార్ట్ చేస్తే మీకు తీసుకునే లోడ్ వచ్చేసరికి 120 విత్ బ్లోవర్ కలుపుతాం కాబట్టి. బ్లోవర్ కనుక మనం తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 20, 30, 85, అరౌండ్ 85-86 కిలోవాట్స్ వస్తుంది అనమాట. సో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే విత్ పవర్ ఫ్యాక్టర్ 0.8 పవర్ ఫ్యాక్టర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే రన్నింగ్లోకి వచ్చేసరికి మీకు స్క్రూస్ ఒకేసారి ఎట్ ఏ టైం రన్ అవ్వవు కాబట్టి అవన్నీ తీసేస్తే మీకు లోడ్ వచ్చేసరికి డిమాండ్ లోడ్ 85-86 అలా ఉంటుంది అనమాట. ఏంది ఇందా మనం చెప్పిన సిమెంట్ బ్లోర్ ఉంది కదా, సిమెంట్ బ్లోర్ తీసేస్తే లేదు మాకు లోడింగ్ నడిచేటప్పుడు సిమెంట్ అన్లోడ్ కూడా చేస్తాం అనుకుంటే టోటల్ మీకు వచ్చే లోడ్ 120 అనమాట నియర్లీ. సో 120 కిలోవాట్స్ అయితే దాన్ని KVAలో కన్వర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 180 అలా వస్తుంది అనమాట. 180-170 అలా వస్తుంది. సో దీనికి సూటబుల్ యూజ్ చేసే డీజీ ఏంటంటే 200 kV డీజీ యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో M1 ప్లాంట్కి ఇప్పుడు M1Cకి ఓన్లీ M1Cకి M1Dకి మారేది ఏంటంటే మిక్సర్ మోటార్ మారుతుంది. లైక్ M1Cకి వచ్చేసరికి 50 HP మోటార్ యూజ్ చేస్తాము అండ్ M1Tకి వచ్చేసరికి మాత్రం మనం యూజ్ చేసే మోటార్ 2 మోటార్స్ యూజ్ చేస్తాం 25 HP అనమాట. సో ట్విన్ షాఫ్ట్ మిక్సర్. సో అదనమాట 200 kV డీసీ యూజ్ చేయాలి M1 ప్లాంట్కి, M1MQ ప్లాంట్కి. అండ్ దీంట్లో మనం ఏ ఆయిల్స్ యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. మిక్సర్కి వచ్చేసరికి మనం M1Cలో 15W40 యూజ్ చేయాలి, 20W40 15W40 ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయాలి. అదేంటి గేర్ బాక్స్కి ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం ఏంటి అని డౌట్ వచ్చిందా? బికాజ్ ఎందుకంటే మనకి మిక్సర్ గేట్ అనేది ఆపరేట్ అవుతుంది. మిక్సర్ గేట్ అనేది M1Cలో మనం ఆపరేషన్ చేసే త్రూ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా. సో అందుకని మనం ఇంజిన్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం. గేర్ బాక్స్లో కూడా గేర్ ఆయిల్ యూజ్ చేయమన్నమాట. అదే M1T ప్లాంట్లో మిక్సర్ మనం యూజ్ చేసేది గేర్ ఆయిల్ అనమాట. M1Cలో ఆల్మోస్ట్ మీకు 20 లీటర్స్ దాకా 25 లీటర్స్ దాకా పడుతుంది. M1Tలో వచ్చేసరికి 2 మోటార్స్ కాబట్టి ఈచ్ మోటార్లో 5.5 11 లీటర్స్ పడుతుంది అనమాట. దీంట్లో మనం యూజ్ చేసేది VG220 సింథటిక్ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట మిక్సర్లో. అండ్ తర్వాత స్కిప్కి వచ్చేసరికి మనం యూజ్ చేసేది VG220 ఆయిల్ యూజ్ చేస్తాం. VG220 ఆయిల్ ఆల్మోస్ట్ 20 లీటర్స్ దాకా పడుతుంది స్కిప్కి. తర్వాత మనం స్క్రూ కన్వేయర్కి కూడా మనం VG220 ఆయిల్ యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ దాంట్లో ఒక్కొక్క
గేర్ బాక్స్లో వచ్చేసరికి 1.5 లీటర్స్ పడుతుంది. సో త్రీ గేర్ బాక్సెస్ ఒకవేళ 3 సైలోస్ ఉంటే 3 into 1.5 4.5 లీటర్స్, ఆల్మోస్ట్ 5.5 లీటర్స్ పడుతుంది అనమాట. ఇంకా బ్లోవర్కి వచ్చేసరికి మనం VG320 ఆయిల్ యూస్ చేస్తాం అనమాట. దానికి ఆల్మోస్ట్ ఒక 30 లీటర్స్ దాకా పడుతుంది. అదే ఈ ఆయిల్ గ్రేడ్స్ వచ్చేసరికి ఇవన్నమాట. బట్ మన ఆయిల్ ఎప్పుడైతే రీప్లేస్ చేసేటప్పుడు ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి పేదర్ పైప్ ఓపెన్ చేసి అండ్ కొత్త ఆయిల్ ఏదైతే మనం తీసుకొచ్చామో కొంత ఆయిల్ దాంట్లో పోసి లోపల ఏమైనా డస్ట్ ఉన్నా సరే అదంతా క్లీన్ చేసి అప్పుడు డ్రైన్ నట్ క్లోజ్ చేసి అప్పుడు మనం టాప్అప్ చేస్తే మంచిదన్నమాట. అలా చేయాలి. అండ్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ లోడ్ అండ్ ఆయిల్ గ్రేడ్స్. సో ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా వేరే టాపిక్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడం ఆర్ఎల్స్ ఒక కొత్త వీడియో దాని మీద చేయడం అనేది జరుగుతుంది. సో నేను చేసిన వీడియోస్ మీరు పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ, బై.